ఆలోచన చేసినట్లయితే మరి ఈ యొక్క బుధవార దినంలో కొన్ని విషయాలు దావీదు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే దావీదుని దేవుడు ఎంత ప్రేమించాడో అంతగా దావీదు కూడా ప్రేమించాడు మొదట్లో. కానీ అతను కూడా కొన్ని సందర్భాల్లో పడిపోయాడు. కొన్ని సందర్భాలు పడిపోయిన తర్వాత మరలా తను సరి చేసుకోలేదు. ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత సరి చేసుకున్నాడు. అంటే తన తప్పు తాను తెలుసుకోలేదు. ఎవరో చెబితే కానీ నేను తప్పు చేశానని ఒప్పుకోలేదు. చాలామంది అంతే చేస్తారు. తమ తప్పును తాను తెలుసుకుంటాం అనేది అది దేవుడు ఆత్మ ఉంటే తప్ప అందరికీ జరగదు. ఎవరన్నా చెప్పినదే కూడా మరి మారు మనసు పొందడం కూడా ఒక గొప్ప సంగతి. అయితే దేవుడు మరి దావీదు విషయంలో, సౌలు విషయంలో కనుక మనం చూస్తే, సౌలునేమో ప్రవక్త ద్వారా నువ్వు రాజ్యానికి పనికిరావు, నిన్ను తీసేస్తున్నాడు దేవుడు అని చెప్పాడు. అంతేకాదు మొదటి సమయాల గ్రంథం చివరి అధ్యాయంలో మనకేమైనా కనపడుతుందంటే, నీవు అలాగే నీ పిల్లలు ఇట్లాగా నువ్వు చేయలేదు కాబట్టి మీరు ఇప్పుడు మరణమవుతారు, నాతో కూడా చేర్చబడతారు అని సమయాలు మాట్లాడటం జరుగుతుంది. కానీ దావీదు విషయంలో అలా చేయలేదు దేవుడు. దావీదుకి నరకాన్ని చూపించాడు దేవుడు. ఒక పెద్ద శాపం అన్నమాట. సౌలుదేమో అందరూ చనిపోయారు, కానీ దావీదు దినదినము పాపం చేసిన దగ్గర నుంచి దినదినము చనిపోవటం జరిగింది. దావీదు అంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఏషియాకి పుట్టినటువంటి 8వ కుమారుడు. ఋతు గ్రంథం 4:22లో రూతు కన్నటువంటి ఓబేదుని బట్టి ఏషియాను బట్టి దావీదు వచ్చారని మనకి బైబిల్లో తెలియచేయబడతారు. యెషయాకి మొత్తం 8 మంది కుమారులని మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనము 14వ వచనం మనకు తెలియజేయబడతాం. దావీదు అంటే ప్రియుడు అని అర్థం. ఎందుకంటే దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు కాబట్టి. అయితే అంతకన్నా బహుప్రియుడిగా ఉంది ఎవరంటే బైబిల్లో దానియేలు. నువ్వు బహుప్రియుడవు అని చెప్తారు. కానీ దేవుడికి దావీదు విషయంలో తనకిష్టమైన వాడు అని వ్రాయబడిన మాటలు మనకు కనపడుతుంది. అయితే అతను ఒక పాపంలో పుట్టినవాడే. అంటే చేసుకున్నటువంటి భార్య మరి ఇజ్రాయేలు వంశస్థురాలు కాదని ఆ అమ్మాయిని వదిలిపెడితేనే కానీ నువ్వు సంఘంలో ఉండటానికి వీల్లేదు, లేకపోతే వేలేస్తావు అంటే ఉద్యోగం నుంచి తీసేస్తావు అన్నారు సభలో, సెన్హెరిటన్ సభలో. అప్పుడు అతను ఆమెని వదిలేసి ఇంకొక ఆమెను చేసుకుంటాడు. ఆమె ద్వారా 7 పిల్లలు పుడతారు. అయితే ఈమెని వదిలేశాడు కానీ అక్కడే పక్కన వేరే ఇంట్లో పెట్టాడు. ఈయన పోతూ వస్తూ ఉన్నాడు. అయితే ఆమె కూడా చివరికి గర్భవతి అయి కనింది. అప్పుడు ఈ మిగతా 7 దావీదు మీద పగబడతారు, చంపేయాలని చూస్తారు. అందుకనే గొర్రెలు కాల్చడానికి పంపిస్తే అక్కడ పులో తోడేలో వచ్చి చంపేస్తుందిలేండి అనుకొని పంపించేస్తారు. అంటే ఒక దుర్భరమైనటువంటి బాధలో, కష్టంలో దావీదు పెరుగుతూ ఉన్నాడు. అయితే అక్కడ కూడా అతను దేవుణ్ణి గణపరుస్తూ పాటలు పాడుకుంటూ ఉండేవాడని మనకి బైబిల్ తెలియజేస్తాం. అదే అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప మంచి లక్షణం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో అతను గొర్రెల కాపరి అని వ్రాయబడి. ప్రియులరా, మరి అంతేకాదు అన్నలు తమ్ములు కాదులేండి,
యుద్ధంలో ఉంటే గొలియాతుతో యుద్ధం చేయడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు 40 రోజుల పాటు గొలియాతు వాళ్ళ మీద సవాలు విసురుతూ తిరుగుతున్నాడు. అప్పుడు ఆ యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళకి రొట్టెలు, జున్ను, తేనె తీసుకెళ్ళమని నాన్నగారు చెబుతారు. తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెబుతారు, ఏంటి బాబు ఇదంటే దయా పరిస్థితి, వాడిని ఎదుర్కోవడం మాకు కష్టంగా ఉంది. వాడేమో ఒక్కడు రండి మీలో నుంచి చాలు, నేను ఒక్కడిని వస్తాను, నేను గెలిస్తే మీరు దాసులు, మీరు గెలిస్తే మేము దాసులు అని చెప్పాడు. అయితే రాజుగారు సౌలు ఎవరైతే అతను గెలుస్తారో అతనికి అర్ధరాజ్యం ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ సమయంలో అతను ఆ భటుడితో చెప్పాడు, నేను నన్ను చంపుతానని చెప్పాను. సరే సమాచారం తీసుకెళ్తే, అయ్యా నువ్వు చిన్నవాడివి, బాలుడివి అని అంటాడు. లేదని ఇట్లా జరిగింది, నేను మా గొర్రెల కోసమని పులులు వచ్చేసి, మాలు వచ్చాయి, తోడేళ్ళు వచ్చాయి, వాటన్నింటినీ నేను చీల్చి చెండాడానని చెప్పాడు. సరే బాబు వెళ్ళమన్నాడు. ఒడిసెల్లో తీసుకొని వెళ్ళి ఒక రాయి తీసుకొని వాడిని కొట్టినప్పుడు వాడి నుదుటిలో తగిలి బోర్ల పడితే ఆ కత్తితోనే వాడిని చంపేశాడు. అంటే గొలియాతుని చిన్నతనం అంటే పెద్ద వయసేం కాదు, అంటే చిన్నతనం అంటే మన లెక్కలో 15 ఏళ్ళ లోపలి కాదు, అతను బాలుడు కాదు. ఎందుకని సౌలు కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయాలంటే బాలుడికి ఎట్లా పెళ్లి చేస్తారు? అది జరిగే పని కాదు. కాబట్టి అతను పెద్దవాడే, కాబట్టి మరీ పెద్దవాడు కాదని అర్థం. అంటే ఒక 20 ఏళ్ళు ఉంటాయో లేదా 25 ఉంటాయో. కాబట్టి అతను బాలుడైతే కాదు. బైబిల్ ప్రకారం 100 పైన సంవత్సరాలు బతుకుతారు కాబట్టి ఆ వయసుకి బాలుడు అని ఉండొచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు బాలుడు అని అంటానికి వీల్లేదు, బైబిల్ కూడా ఒప్పుకోదు. అలాగా అతను ఆ గొలియాతుని చంపినట్టుగా 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45 నుంచి 51వ వచనం దాకా కనపడుతుంది. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనములో వాయిద్యం వాయిస్తే దయ్యాలు పోతాయి. సౌలుకి దయ్యం పడుతుంది. అప్పుడు వాయిద్యం వాయించేవాడిని పిలుచుకురండి అంటే దావీదుని పిలుచుకొస్తారు. అతను వాయిద్యం వాయిస్తూ పాట పాడుతూ ఉంటే దయ్యాలు పోతాయి. కొన్ని సంఘాల్లో అలాగే చేస్తారు, పాటలు పాడుతూ వాయిద్యాలు భీకరంగా వాయిస్తూ ఉంటే మరి దయ్యాలు పోతాయని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద సౌండ్లు మనం పెట్టలేదు కాబట్టి. అలాగే దావీదుని సౌలును రాజుగా తీసేసి రహస్యంగా సమూయేలుని పంపించి ఆ 8వ వాడైనటువంటి దావీదుని సమూయేలు అభిషేకం చేస్తాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. రెఫరెన్స్లన్నీ మీరు ఇంటి దగ్గర చూసుకోండి, తేలిగ్గా ఉంటుంది మీకు. లేదంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతాం. దావీదు కొన్ని ఆజ్ఞలను ఉల్లంఘించినట్టుగా మనకు బైబిల్ కనపడుతుంది. అంటే ధర్మశాస్త్రంలో ఇచ్చినట్టుగా అతను నడవలేదు. ధర్మశాస్త్రంలో నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో చెప్పినట్టుగా కొన్ని తప్పుడు పనులు చేశాడు. మరి దేవుని బిడ్డ కదండి, ఎన్నుకున్నవాడు కదండి, ఇష్టమైన వాడు కదండి, తప్పులు ఎందుకు చేశాడు? ఇక్కడ దాకా ఎందుకు మనం ఆదాము దగ్గరికి వెళ్దాం. ఆదాముని అసలు డైరెక్ట్గా సృజించాడు దేవుడు, మరి అతను తప్పు చేశాడు. అలాగే అవ్వని దేవుడే చేతులతో సృజించాడు ఎముక ద్వారా, మరి ఆమె కూడా తప్పు చేసిందిగా. చంపేశాడా? చంపేది. దావీదు పరిస్థితి కూడా అంతే. అయితే సౌలు చంపేశాడు, దావీదుని చంపలా. ఎందుకు చంపలేదంటే తాను చేసిన పాపం తనకు గుర్తుకొస్తూ ఏడుస్తూ ఉండాలనేది ఆయన ఉద్దేశం ఏమో మనకు తెలియదు. అలాగే జరుగుతుంది. ఎమ్మటెమ్మటే చావాల పిల్లలు. చాలా
బాధ అనుభవించాడు దావీదు. వ్యభిచారం చేశాడండి. యుద్ధానికి పోవలసినాడు, యుద్ధానికి పోకుండా మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేయవలసినాడు, సాయంకాల సమయంలో ప్రార్థన చేయకుండా ఉరియా భార్య స్నానం చేస్తూ ఉంటే చూసి ఆమెను తీసుకొచ్చుకొని పాపం చేశాడు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. మరి లేవికాండం ఏం చెబుతుందో చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 20వ వచనం. లేవికాండం 18వ అధ్యాయం, ధర్మశాస్త్రం ఇది 18-20. నువ్వు నీ పొరుగువాని భార్య యందు వ్యభిచారం అంటారు దాన్ని, చేయకూడదు. తప్పు చేశాడు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడిచాడు. ఉరియాని కుట్ర చేసి మోసం చేసి చంపించాడు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో యోవాబుకి ఒక లెటర్ రాసి చాలు. కాబట్టి కుట్ర చేశాడు, లెటర్ రాశాడు. ఆ లెటర్ కూడా ఇతని చేత పంపించాడు. ఇతను ఏం చేశాడు, యోవాబు బాగా యుద్ధం జరుగుతున్న ప్లేస్లో అతనికి తీసుకెళ్ళి పెట్టి, వాళ్ళు బాగా యుద్ధం చేస్తున్నప్పుడు మరి కొంతమంది సైనికులు అటు ఇటు చనిపోతారు. ఆటోమేటిక్గా ఇతను చనిపోతాడు. చనిపోయేటట్టుగా ముందు పెడతారు. అదొక పాపం. ఎందుకంటే మరి నరహత్య అనేది చేయకూడదు బైబిల్ ప్రకారం. కుట్ర చేయటం ఇట్లాంటివి చేస్తే దానికి తగిన శిక్షలు ఉన్నాయి, నేను వివరించవట్లేదు ఇప్పుడు. మరి తర్వాత ప్రార్థించకుండా మరి దిక్కులు చూశాడు. మరి ఈరోజు కూడా చాలామంది ప్రార్థనకి రాకుండా ఆదివారాలు కూడా దిక్కులు చూస్తూ తిరుగుతూ బజార్ల మీద తిరుగుతుంటారు. చాలామంది ఆదివారాలు కూడా రారు. ఏమిటంటే తలనొప్పి అంటారు, విరోచనాలు అంటారు, వాంతులు అంటారు, జ్వరం అంటారు, బాగలేదంటారు, ఊరు పోయామంటారు, భలే సాకులు చెబుతారు. దావీదు కూడా ప్రార్థన చేయాల్సిన ప్రార్థన చేయకుండా మరి మేడ మీద నుంచి చుట్టుపక్కల ఎందుకు చూశాడు? తప్పు కదా. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థనే చేసుకోవాలి, చేయలేదు అని మనకి 2 సమూయేలు గ్రంథం 11:2లో మనకు కనపడుతుంది. 11వ అధ్యాయం 2వ వచనం. చూసారా, బైబిల్ ప్రకారం 3 సార్లు ప్రార్థన చేస్తారు ఇశ్రాయేలు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. సాయంకాలంతో ఆ రోజు ముగుస్తుంది, కొత్త రోజు మొదలవుతుంది వాళ్ళకి. సాయంకాలం నుంచి సాయంకాలానికి, మళ్ళాగా అర్ధరాత్రికి కాదు. కాబట్టి వాళ్ళు ప్రారంభం కాబోతున్న రోజున సమయాన ప్రార్థన చేస్తారు సాయంకాలం. అలాగే 3 సార్లు ప్రార్థించారు. అంటే దాదాపుగా ఒక్కొక్క 4 గంటలకు ఒకసారి ప్రార్థించారు. ఉదయం 6 గంటలకు చేస్తే మళ్ళీ ఆయన మధ్యాహ్నం చేయాలి, అలాగే సాయంకాలం చేయాలి. దాదాపు 6 గంటల మధ్యలో ప్రార్థనలు చేస్తూ ఉండాలి. 6, 12 మళ్ళీ 6 సాయంకాలం. దేవునికి కోపం తెప్పించాడు. ఎందుకు? బెత్షెబాను అంటే భర్తను చంపి బెత్షెబాను తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. 11:27. ఏమంటే ఆ అమ్మాయికి కూడా తెలిసే ఉంటుంది కదా, ఈ దావీదే నా భర్తను చంపేశాడని. ఎందుకంటే సైనికులు ఎవరో ఒకరు చెబుతారు, చెప్పకుండా ఉండరు. ఎందుకంటే ఇంటికి పోమన్నప్పుడు ఇంటికి పోకుండా మరి రాజు నడవలోనే, అంటే నడవ అంటే ఆ ప్లేస్లోనే పడుకున్నాడు. ఇంటికి పోలేదన్న సంగతి దావీదుకి తెలిసింది. అంటే ఇతను ఇంటికి పోతే ఇతను అంతకుముందు ఏమైనా అనుభవించాడు కదా, ఒకవేళ ఇతను ఇంటికి పోయాడు కాబట్టి ఇతని ద్వారానే గర్భం వచ్చిందని అనిపించుకోవచ్చని అనుకున్నాడు. కానీ అది జరగల. ఎంతో నీతిగా ఉన్నాడు ఉరియా, భక్తిగా ఉన్నాడు రాజుకి. కానీ అతను అలాంటి వాడిని చంపేశాడు. నీతిమంతుని మరణం
నీకు శాపాన్ని తెచ్చిపెడుతుందని బైబిల్ చెప్తుంది. నీతిగా నడిచేవాడిని చంపకూడదు, నిర్దోషిని చంపకూడదని రాసింది బైబిల్లో. ప్రియులారా, ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి, లోతుగా వెళితే అది బైబిల్ క్లాసులో అయితే చెప్పచ్చు. మరి ఇతను ఎలా చేశాడు? రహస్యంగా పాపం చేశాడు. చూడండి 12వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 12వ వచనం. 12 నీ భార్యలను పగటి కాలం అందేవాళ్ళు చెరిచి పాడు చేస్తారు. నువ్వైతే రహస్యంగా చేసావు, ఇది బహిరంగంగా చేపిస్తా నేను. ఇది శాపం కాదా? తన భార్యల్ని వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటే చూసారా ఎంత బాధ అంటే అది. తన భార్య తన దగ్గర తన కౌగిట్లో ఉండకుండా వేరే వాడి కౌగిటి. నువ్వేం బలవంతంగా తెలుసుకున్నావు, ఇదేమో నీకు శాపంగా నేను చెప్తాను. 27వ వచనం చూడండి. 27 చివరి మాట ఉంటుంది చూడండి. దేవుని కోపమునకు నీవు గురయ్యావని ఉంటుంది. 27వ వచనంలోనే చదవండి చివరి మాటలు. 11:27 11 అక్కడ ఏముంటుందంటే ఎలాగా ఏమని చెప్తున్నాడు ఇప్పుడు నాతాను? ఇంకా ఉంది అక్కడ చక్కని మాట. లేదండి, ముందు ఉంటుంది ఒక మాట. ఏమంటుందంటే దేవుని కోపమునకు నీవు గురి అయ్యావు. చదవండి పైన, త్వరగా చదవండి. దేవా స్తోత్రం. చదవండి. దుష్కార్యముగా ఉన్నది. దేవుడు నాతన్ అంటాడు, నువ్వు దేవుణ్ణి అవమానపరిచావంటాడు. ఆగ్రహానికి గురయ్యాడు. దేవుని యొక్క ప్రేమలో ఆగ్రహం అనేది నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దాన్ని తీసివేసుకోజాలవు, కష్టం. 12 చూడండి. రహస్యంగా చేశాడు చాలు. 13వ వచనం చూడండి. పాపం ఒప్పుకున్నాడు, అంతే ఒప్పుకున్నాడు. చెప్పిన తర్వాత నువ్వు ఇలా చేసావని కథ చెప్పి దావీదుకి చెప్పిన తర్వాత ఆ వ్యక్తివి నువ్వే అని అన్నప్పుడు అతను ఒప్పుకున్నాడు. అయితే శిక్ష తప్పలేదు. పాపం ఒప్పుకున్న శిక్ష తప్పలేదు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, యాకోబు నిన్ను బట్టి అంటే నీ యొక్క ప్రవర్తనను బట్టి నీకు నేను శిక్షిస్తాను అని అంటాడు. శిక్ష లేకుండా పోవట్లా. ఎందుకంటే ధర్మశాస్త్రం తెలిసినవాడు, దేవుడి చేత అభిషేకించబడిన వాడు తప్పు చేయకూడదు. అభిషేకించకుండా ఉన్నవాడు ఏమైనా చేస్తే అది వేరుగా ఉంటుందేమో. దేవుడి చేత అభిషేకం పొందినవాడు తప్పు చేయకూడదు, చాలా పవిత్రంగా ఉండాలి. సేవకులు అభిషేకించబడతారు, వాళ్ళు ఇక పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ధనాశ ఉండకూడదు, స్త్రీ వాంఛ ఉండకూడదు, కామం వాంఛ ఉండకూడదు. ఏమంటే భూమి మీద ఏదైనా సంపాదించుకుందామని ఆశలు ఉండకూడదు. ఎవరికి? అభిషేకం పొందిన వారికి. ప్రియులారా, ఆలోచించి ఇప్పుడు దావీదుకి అభిషేకం పొందాడు, దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, అన్ని హంగులు ఏర్పాటు చేశాడు, సేవకుల్ని ఇచ్చాడు, భార్యలు పిల్లల్ని ఇచ్చాడు, అభిమానులను ఇచ్చాడు, ఎన్నో చేశాడు దేవుడు దావీదుకి. కానీ అక్కడ అంటాడు దేవుడు, నీవు నాకు చాలదు అనుకుంటే మరికొంతమంది స్త్రీలను నీకు ఇచ్చేవాడిని కదా అని అంటాడు. ఆ 12వ అధ్యాయంలో 9వ వచనం అనుకుంటాను, 2 సమూయేలు గ్రంథంలో. నువ్వు చాలదు అనుకుంటే నేను మరికొంతమందిని స్త్రీలను నీకు ఇచ్చేవాడిని కదా అంటాడు.
ప్రియులరా, ఈ 13వ వచనంలో పాపం ఒప్పుకున్నా కూడా శిక్ష మాత్రం తప్పలేదు. చచ్చిపోతాడని చెప్పాడుగా. వేషబాగు పుట్టినవాడు చచ్చిపోయాడు. ఇది చాలదని నువ్వు అనుకుని నువ్వు ఆ భార్యను సరిపోలేదంటే ఇంకొక కొంతమందిని ఇచ్చేవాడు కదా. నువ్వెందుకు ఆ పెళ్ళైనటువంటి ఆ అమ్మాయిని తెచ్చుకున్నావు? చెడుతనము చేశావు. చూసావు, మొత్తం హిస్టరీ అంతా చెప్పేస్తున్నాడు. దేవుడు ఇతను చూడలేదు నాతాను, కానీ దేవుడు అతనికి చెప్పాడు. దేవుడు బెర్షెబాకు పుట్టినటువంటి ప్రథమ సంతానాన్ని చంపేశాడు. 12:18 సారీ, మనం ఏం చెప్తున్నామో అది చెప్తే చాలు. 13వ వచనంలోనేమో పాపం ఒప్పుకున్నాడు. 18వ వచనానికి వచ్చేసరికి దేవుడు చెప్పినటువంటి ఆ బిడ్డ చనిపోయాడు. చెప్పాడు కదా చనిపోతాడని. శిక్ష మాత్రం తప్పలేదండి. ప్రియులరా, అలాగే మనం చూస్తే దావీదు కూతురుని తామార్ని మరి అన్న పాపం చేసి చెడుతనం చేశాడు. ఇది ఇంకొక శాపంలో మరొక భాగం. 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదవవసరం లేదండి, 1 నుంచి 11 దాకా ఉంటుంది హిస్టరీ. అమ్నోను తన చెల్లెలైన తామారు మీద ఇష్టపడటం, వాడికి ఒక చెడ్డ స్నేహితుడు ఉండటం, వాడు మరి ప్లాన్ చెప్పటం, నాకు బాగాలేదని పడుకో, మీ చెల్లిని వచ్చి కాస్త వండి పెట్టమని చెప్పు, ఆ అమ్మాయి లోపలికి వస్తుంది, అప్పుడు నువ్వు తలిపేసి ఆ అమ్మాయిని పాడు చేయి అని చెప్పాడు. అలాగే చేసాడు. మరి తన లేవికాండం 18వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. లేవికాండం 18వ అధ్యాయం 11-12 వచనాలు. నీ చెల్లెలు ఆమె మానచ్ఛేదం తీయకూడదు అని ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కానీ ఆమెను పాడు చేసి తర్వాత అసహించుకున్నాడు, తరిమేశాడు. అబ్షాలోం అన్నకి తెలిసింది ఈ విషయం. ఆమె పరిస్థితి చూశాడు. ఇంకెవరు ఆమెను పెళ్లి చేసుకోరు ఇజ్రాయెల్లో. ఎందుకంటే ఇజ్రాయెల్లో వ్యభిచారం చేయకూడదు, చంపేస్తారు. పెళ్లి చేసుకోరు ఇంకెవరు. కొడుకు అమ్నోనుని చంపేశారు. 13వ అధ్యాయం 32వ వచనం. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 32వ వచనం. అబ్షాలోము చంపించేస్తాడు. చదవండి, త్వరగా చదవండి. సరే, చంపేశాడు అనేది మనకి ఇంపార్టెంట్. అమ్నోను చనిపోయాడు. 1వ తప్పు ఏంటంటే వేషబాగు పుట్టిన మొదటి కుమారుడు చచ్చిపోయాడు. 2వ శాపం ఏంటంటే కూతురు, దావీదు కూతుర్ని తన కొడుకే అనుభవించాడు. 3వది ఏంటంటే ఆ అనుభవించిన వాడిని దావీదు కొడుకే చంపించాడు. ప్రియులారా, అబ్షాలోం కూడా చచ్చిపోతాడండి. 18వ అధ్యాయం 15వ వచనం. చదవండి, త్వరగా చదవండి. అబ్షాలోం కొట్టి చంపేశాడు. అతని యొక్క జుట్టు మస్తక వృక్షానికి చిక్కుకుంటే అతను ఎక్కినటువంటి గాడిద వెళ్ళిపోతుంది. ఇక ఏలాడుతూ ఉంటాడు, కిందకి దిగి రాలేకపోతూ ఉంటాడు, పైకి ఎక్కలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే అతని జుట్టు మరి ఆ మోకాళ్ళ కింద దాకా ఉంటుందంట, అంత పొడుగుంటుందంట. ఎప్పుడు జుట్టు కత్తిరించుకుంటుంటాడంట, అయినా కూడా అంత పెరుగుద్ది అంట అతనికి. సరే, ఆ టైంలో అతన్ని బాణంతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు 4 అయిపోయినాయిగా. మొదటిది ఏంటి? పుట్టిన కొడుకు. 2వది చెల్లెలు పాపం చేస్తాడు, కొడుకుని చంపించాడు, చనిపోయాడు. 4వది
అబ్షాలోము కూడా చచ్చిపోయాడు. ప్రియులరా, ఇక్కడ 2 సమూయేలు 12వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాలు. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా సచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఏంటంటే 14వ వచనంలో చక్కని మాట మన చదవండి. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు ఎవరినండి? దేవుణ్ణి దూషించటానికి తగినట్లుగా నువ్వు పాపం చేశావు. రోమాపత్రికలో అంటాడు, నిన్ను బట్టే కదా దేవుడి నామము దూషించబడతా ఉంది. మరి ఇతన్ని బట్టి ఇప్పుడు దేవుడి నామం దూషించబడుతుందిగా. ఏమని? ఇతను అభిషేకించబడినవాడు, దేవుడు ఎన్నుకున్నవాడు, రాజు అయినవాడు, దేవుడే చేసినవాడు రాజుగా. అయితే అతను దేవుడి మాట వినకుండా, ధర్మశాస్త్రం వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా నడిచాడు, దేవునికి అవమానము తెచ్చాడు. 17వ అధ్యాయం 3వ వచనం. రాజు మాత్రం అతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుతురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుంటున్నాను. ఏంటంట? కొడుకే దావీదుకి అంటే తండ్రికి ఎదురు తిరుగుతున్నాడు, చంపేయాలనుకుంటున్నాడు. అసలు ఎన్ని శాపాలు వచ్చినాయండి దావీదుకి. దావీదు తప్పిపోయిన గొర్రెపిల్ల లాంటివాడు ఈ సందర్భంలో. అలాగే మనం గనక చూసినట్లయితే అబ్షాలోమును చంపేసిన తర్వాత 16వ అధ్యాయము 21-22 వచనాలు. ఇందాక దేవుడు శాపం పెట్టాడు. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపమంత్రుల యొద్దకు నీవు పోయినయెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఏమవుతుందండి? ఇప్పుడు తల్లిని కాదు, తల్లుల్లాంటి 10 మందిని ఉపపత్నులను అనుభవించాడు. ఎవరు? అబ్షాలోము. దావీదుకి 10 మంది కావలి పెడతాడనమాట ఇంటికి. ఆ 10 మంది ఉపపత్నులతోటి దావీదు ఎప్పుడు పోలా. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టలా. వాళ్ళు అలాగే గొడ్రాళ్ళుగానే మిగిలిపోయారు అని కూడా రాసింది బైబిల్. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. చూసారా? పాపం చేశాడు 10 మందితో అండి. ఎంత బాధ అండి. ఒక భార్య కాదు. ఎందుకని ఇది? ఇందాక మనం చదువుకున్నాం, శాపం దేవుడు పెట్టాడు. పగటి కాలమందే నీ భార్యను నేను చెరిపింపజేస్తాను అని చెప్పాడు. జరిగింది. దేవుడికి అవమానం తెచ్చిపెట్టాడు దావీదు చేసిన పాపాన్ని బట్టి. దావీదు చాలా అందగాడండి, చాలా బాగుంటాడంట. సమూయేలు మొదటి గ్రంథం 17:42, 17:42, 16:12 రెండిట్లో కూడా బహుసుందరుడు అని రాసింది. చదవండి. రూపసి అందంగా ఉంటాడండి. 16:12 కూడా కనపడుతుంది మనకి. 16:12 కూడా ఈ మాట మనకు కనపడుతుంది. త్వరగా చదవండి. అతను రూపసిగా ఉంటాడు. మనకు కావలసిన సబ్జెక్ట్ ఏదో చదివితే బాగుంటుందని ఎన్నో పర్యాలు చెబుతున్నాయి. అది మనకు కావలసిన సబ్జెక్ట్ ఏంటంటే అతను సుందరుడు, రూపసి, అందగాడు, అంతే. అన్నీ అవసరం లేదు. మంచిది, నేర్చుకోండి. దేవుడిలో నడిస్తే బలంగా ఉంటుంది ఆత్మ. అందగాడు. అంతేకాదు 18:15లోను 30లోను మొదటి సమూయేలు గ్రంథంలో సుబుద్ధి గలవాడు అని రాసింది. అలాగే వివేకి అని కూడా రాసింది. 18:15లో సుబుద్ధి, 30లో వివేకి.
ధర్మశాస్త్రంలో నిర్గమకాండం 20వ అధ్యాయము 13 నుంచి 17 వరకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు నిర్గమకాండంలో. కాబట్టి ఆజ్ఞలన్నీ కూడా అతను నడవలసిన వాడై ఉండగా నడవలేదు. శాపం వచ్చింది అతని మీదకి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10-11 ప్రకారం దేవుడు ఉగ్రత దావీదు మీద చూపలేదనేది వాస్తవం అండి. ఎందుకంటే నిర్గమకాండం 21వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు, అలాగే 12, 14 వచనాలు, 23, 7 వచనము చూస్తే వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళు తీసుకుని కొట్టి చంపన్నారు. యాక్చువల్గా ఇప్పుడు సావునకు అర్హుడు ధర్మశాస్త్ర ప్రకారం, కానీ దేవుడు చంపలేడు. తన బిడ్డల్ని చంపేశాడు, తనకు పుట్టిన బిడ్డల్ని చంపేశాడు. అవమానపరిచేటట్టుగా దేవుడు శాపాన్ని లేవికాండం 18:4, అలాగే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనంలో కనపడుతుంది. దావీదు ప్రార్థనాపరుడే. కీర్తన 55వ కీర్తన 17వ చరణ ప్రకారం అతను దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు దేవునికి ఇష్టుడే. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, నాకు ఇష్టమైనటువంటి వాడు అని రాయబడి. దావీదుని కొత్త నిబంధనలో మళ్ళా దావీదు పేరెత్తి చెప్పబడుతుంది. అంత తప్పులు చేసి ఒప్పుకొని శాపానికి గురై, పాపానికి గురై, అబద్ధాలాడి, కుట్ర చేసి, వ్యభిచారం చేసినటువంటి వ్యక్తిని దేవుడు వదలలేదండి. అట్లాని మనం దేవుడిని ఎరిగిన వారం కొన్ని తప్పులు చేసినా పర్లేదులే, మనల్ని కాదనకుండా దేవుడు ఎన్నుకుంటాడు అనుకోకూడదు. అది తప్పు. దేవుడు మాటను ధిక్కరించాడు, దేవుడికి అవమానం తెచ్చాడు. రాజుగా ఉండాల్సినటువంటి ఆ గంభీర లక్షణాలు పోయినాయి. గంభీరంగా ఉండాలి రాజు అంటే, ఆదర్శంగా ఉండాలి రాజు అంటే. దేవుని బిడ్డ, మళ్ళా అభిషేకించబడ్డ బిడ్డ, కానీ లేడు. ఏమని చెప్తున్నారు కొత్త నిబంధనలో? మత్తయి సువార్త 15:22, 20వ అధ్యాయము 30-31 వచనాలు, మార్క్స్ సువార్త 10:47-48 వచనాలు, లూకా సువార్త 18వ అధ్యాయం 38-39 వచనాలు. ఏమని పిలువబడ్డాడు అంటే దేవుడు, అదే ప్రభువారు, దావీదు కుమారుడా. దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు, దావీదు కుమారుడు అని కూడా పిలువబడ్డాడు. ఆలోచించు, ఈ వచనాల్లో ఆ మాట ఉంటుంది మీకు. వాళ్ళు కేకేసేలా పిలుస్తారు, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు. ఎక్కడో తప్పు చేసి పాపం చేసి చనిపోయినటువంటి దావీదుని దేవుడు మరి తీసుకొచ్చి అతని కుమారుడుగా యేసు ప్రభు వారు ఉండటం అనేది మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. గమనించారా? కాబట్టి మేము కూడా తప్పు చేయొచ్చు అనుకుంటారా? చేయకూడదు. చేయాలని మనసు రాకుండా చూసుకోవాలి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఆ సందర్భంలో మాట్లాడుతూ దావీదు బేర్షెబా విషయంలో తప్ప అని మాట రాశాడు. చదవండి. దావీదు నిత్యుడైన ఉరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని
ఉరియా విషయమే కాదండి, భార్య విషయంలో కూడా. ఉరియా విషయమేమో చంపించటం, భార్య విషయంలోనేమో అనుభవించటం. అది కూడా రాయాల్సింది, ఎందుకని రాయలేదు అంటే ఉరియా అంటే మొత్తం వస్తారు కదా అనుకున్నారేమో. ఉరియా విషయంలోనూ భార్య విషయంలో ఇద్దరు పక్షాన తప్పు చేశాడు. అంటే దేవుడు తనని కనికరించాడు అని చెప్పాలి. నిజంగా చంపల, రాళ్ళు తీసుకొని కొట్టి చంపల. ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆనాడున్నటువంటి ప్రవక్తల ద్వారా, ఆ ప్రజల ద్వారా ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా అనుసరించిన వారిని బయటకు తీసుకెళ్ళి ఊరి బయట రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరికైనా ఒకటే. మొదటి సమయాలు 13, 14 అతను దేవునికి ఇష్టమైన వాడు అని సమయలు చెప్తాడు. అపోస్తల గారి గ్రంథంలో పౌలు 13వ అధ్యాయము 22వ వచనంలో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పిస్తాడు. దేవునికి ఇష్టమైనటువంటి రాజుగా దావీదు ఉన్నాడు, సొలొమోను కూడా లేడు. చాలా చోట్ల ఏమని రాస్తాడంటే బైబిల్లో, రాజుల గ్రంథంలో, దావీదు నడిచినట్టుగా నడవలేదు. సొలొమోను విషయంలో కూడా అదే చెప్తాడు దేవుడు. వాళ్ళ తండ్రి గారు నడిచినట్టుగా నడవలేదు. ఎందుకని? మనసు చాలా చంచలమైనది, తన ఇష్టం వచ్చినట్టుగా మారిపోతుంది. డబ్బున్నోళ్ళ దగ్గరికి వెళ్తే ఒక రకంగా, పేదోళ్ళ దగ్గరికి వెళ్తే ఒక రకంగా, మధ్య రకం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక రకంగా, అమ్మాయిల దగ్గరికి వెళ్తే ఒక రకంగా, బంధువుల దగ్గరికి వెళ్తే ఒక రకంగా, సంఘానికి వస్తే ఒక రకంగా, దేవుడి సన్నిధికి వస్తే మరొక రకంగా. మానవుడు మారిపోతూ ఉంటాడు, బుద్ధి మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు హెబ్రీ పత్రికలో రాసినట్టుగా 13:8 రాసినట్టుగా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మరి మనం కూడా దేవుణ్ణి కలిగి ఉంటే, మరి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఉన్నటువంటి మనసు ఎలాంటిదో, ఆత్మ ఎలాంటిదో ఇంకా అలాగే నడవాలి చివరిదాకా, చనిపోయేదాకా. అది పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా కొరకిక నీతి కిరీటం సిద్ధపరచబడింది. కిరీటాలు ఉన్నాయండి, నమ్మకంగా నడిచిన వారందరికీ కిరీటాలు ఉన్నాయి. అలాంటి కిరీటాలు నువ్వు కూడా సంపాదించుకోవాలని ఆశపడతావు. దావీదు చేసిన తప్పులు మరి ఎవరు చేయకూడదని చెప్తా ఉంది బైబిల్. ఎలాగా బాధించబడ్డాడు, శపించబడ్డాడు, అయినా తేరుకున్నాడు. తర్వాత దేవుడికి ఇష్టంగా మళ్ళా బతికాడు. 51వ కీర్తన అంతా తన పాపాన్ని ఒప్పుకుంటూ శుద్ధ హృదయం దయచేయ్యా అని బతిలాడుకుంటాడు. నా కన్నీళ్ళు నీ కవిలలో దాచయ్యా అని బతిలాడుకుంటాడు. పాపాన్ని ఒప్పుకున్నాడండి బాగా బాధపడుతూ. కానీ ఈ రోజుల్లో అలా కనపట్టలేదు పాపాన్ని ఒప్పుకునేవాడు. ఏంటంటే అది కూడా పెద్ద తప్ప, అది కూడా పెద్ద అబద్ధమా, చిన్న చిన్న అబద్ధాలు ఆడకుండా ఎట్టుంటాం, చిన్న చిన్న మోసాలు చేయకుండా ఎట్టుంటాం అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా ఎట్టుంటాం, లంచం తీసుకోకుండా ఎట్టుంటాం, కట్నం తీసుకోకుండా ఎట్టుంటాం, కులం చూడకుండా ఎట్టుంటాం. ఇవన్నీ కామన్ అయిపోయాయి. ప్రార్థనా పరులను ఎన్నుకోవట్లేదు, వాళ్ళ కులాన్ని చూస్తున్నారు, రంగు చూస్తున్నారు, ఎడ్యుకేషన్ చూస్తున్నారు, ఆదాయాన్ని చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. అరే నీకు కష్టం వస్తే ప్రార్థన చేస్తుందా అమ్మాయి? ఆ భర్త ప్రార్థన చేసేవాడా? ప్రభు పాదాలు పట్టుకునేవాడా? ఇవి చూడటం లేదు ఎవరు. ఎన్నో సంబంధాలు నేను చూశాను, పెళ్ళైన వారిని కొట్టుకుంటూ తిట్టుకుంటూ విడిపోయి వాళ్ళొక చోట వీళ్ళొక చోట ఉంటున్నవాళ్ళు. అది చర్చిలోనే వివాహాలు. ఏమండి, చిలకరింపు బాప్తీసాలు, పెళ్లి బాప్తీసాలు, అవన్నీ ఎందుకు నిలబడతాయండి?
ప్రభువుని ఎరగాలి, సన్నిధికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, బల్లారాధనలో చేయబోయే ముందు పాపాలు ఒప్పుకోవాలి. ఇవి లేకుండా ఈరోజు సంఘాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక అమ్మాయి పుట్టినరోజు, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి ప్రార్థన చేయమని పిలిచింది నన్ను. సరే నేను చెప్పాను, తెలిసిన వాళ్ళకి ఇలాగా ప్రార్థన చేయమని చెప్పారు. అందరికీ చెప్పలేదులే సంఘంలో. సరే అమ్మ నేను చెప్పినప్పుడు అయ్యో ఆ ఇంటికి వెళ్తారా, ఆ అమ్మాయికి భర్త లేడండి, ఎవరితోనో పిల్లోని కనిందండి, ఒక వ్యభిచారంలో కన్నట్లు లెక్కండి, అది మీకు తెలియదు, అది వ్యభిచారంలో కన్న బిడ్డని పుట్టినరోజు చేస్తాం, సేవకుడు రావాలి, రాకపోతే ఆ సేవకుడు మంచోడు కాదు, మళ్ళా ఘనంగా సన్మానిస్తుంది. ఏదో అందరూ ఒక 500 ఇచ్చో 1000 రూపాయలు ఇచ్చో పంపిస్తే ఏం 5000 ఇస్తుందట. పరిగెత్తుకు బోరు సేవకులు. మరి నేను కాదన్నా వెళ్ళిపోతారు. సరే నేను సుతారంగా నాకు తెలిసిన ఒక అసిస్టెంట్ సేవకుడు ఉంటే అతనికి చెప్పి, నాకు ఈరోజు మనసు లేదులే వెళ్ళటానికి, నువ్వు వెళ్ళు అని చెప్పి. సరే అతను వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఏంటంటే అతను చిన్న అబద్ధం ఆడాడు. అక్కడ అయ్యగారికి కొంచెం బాగాలేదు, అందుకని నన్ను పంపించారు. సరే వాళ్ళు సరి చేసుకున్నారు. 5000 కానుక ఇచ్చారు. నాకు ఇద్దాం అనుకున్న కానుక అతనికి ఇచ్చారు. అయ్యగారు వస్తే బాగుండే, అప్పలు వండాము, పప్పులు వండాము, చాలా బాగా అయ్యగారికి ఇష్టమైనవి వండాము. దేవుని ప్రేమించుకున్నారు. ఆ సేవకుడు నా దగ్గర నుంచి విడిపోయాడు. ఎందుకో తెలుసా, డబ్బులు వచ్చేటువంటి గృహాలు చూపించాను కదా, పాపం చేసిన గృహాల్లో మంచి ప్రార్థన చేసుకోవడానికి అతనికి అనువుగా అతను నా వద్ద నుంచి విడిపోయాడు. గెహజీ టైప్. నా యజమానుడికి ఇష్టం లేదు, కానీ నా యజమానుడి దగ్గరికి బంధువులు వచ్చారు, ఇప్పుడు వాళ్ళ కొరకు నగలు, నాణ్యాలు, గుడ్డలు కావాలి అని నయమాన్ దగ్గరికి వెళ్ళి అడిగాడు గెహజీ. చివరికి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, అబద్ధం ఆడాడు. ఇలాంటి సేవకులు ఎక్కువైపోయారు. డబ్బులు ఎక్కడుంటే అక్కడ వాలిపోతారు. ఇక్కడ మనము ఆదాం భోజనం పెడితే తినరు, అక్కడ వాళ్ళు అబ్రహాం భోజనం పెడితే తింటారు. ఎందుకంటే వెజిటేరియన్ నచ్చట్లేదు జనాలకి, నాన్ వెజ్ నచ్చుతుంది బాగా. పిల్లలు ఆలోచించి ఈ రోజున నిజమైనటువంటి భక్తి దేవుని పట్ల ఉందా? ఏదో భక్తి చేస్తూ పాపాన్ని చేస్తూ బతికేస్తున్నావులే, దావీదులాగా మేము కూడా రాజులు అవుతాం, మా పిల్లలు రాజులు అవుతారు. కానీ తర్వాత రాజ్యం చీలిపోయిందండి సొలొమోను కాలంలో. ఇజ్రాయేలు 10 గోత్రాలు, అలాగే యూదా వారు 2 గోత్రాలు, యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రం. ఆ 2 వేరైపోయాయి, 10 గోత్రాలు ఒకటయ్యాయి. 10 గోత్రాల వాళ్ళు అందరూ చెడుతనం చేశారు, 20 మంది రాజులు. అలాగే యూదా గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 7 మాత్రమే మంచివారిగా ఉన్నారు, మిగతా 13 మంది చెడ్డవారే. అంటే దాదాపు 33 మంది రాజులు పరిపాలన చేశారు. 33 మంది రాజులు చెడ్డగా పరిపాలన చేశారు. కొద్దిమంది. ఎందుకని? దావీదు పాపం, సొలొమోను పాపము, యెరోబాము రెహబాము మీద పడి ఆ తర్వాత వాళ్ళిద్దరు చీల్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ మీదకి వచ్చినటువంటి శాపాలన్నీ వాళ్ళ మీద కూడా వచ్చాయి. చివరికి రాజ్యమే లేకుండా చేశాడు దేవుడు కొన్నాళ్ళు. ఆ తర్వాత యేసు ప్రభువును తిరస్కరించినందుకు 1930 సంవత్సరాల పాటు వారు రాజ్యం లేకుండా బతికారు. ఇశ్రాయేలు పాపాలు ఇవన్నీ ఇంకా దేవుడు ఒప్పుకోరు. ఈ రోజుకి కూడా యేసు ప్రభు దేవుడు కుమారుడు. ఆ ముసుగు వాళ్ళ మీద నుంచి తీయబడిన రోజు మనకి సువార్త ఆగిపోతుంది. రోమాపత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు. ఆ ముసుగు వాళ్ళకు ఉన్నంతకాలం సువార్త మనకు వినపడుతుంది. ఆ తర్వాత
వాళ్ళకి ముసుగు తెరవబడుతుంది. వారు అప్పుడు నిజదేవుడిని కనుక్కుంటారు. అప్పుడు మనకి సువార్త ఆగిపోతుంది. అలాంటి పరిస్థితి రాకముందు నువ్వు రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే, పొందిన వారు ఉంటే ఎదిగి ఫలించండి. దేవుడు మీకు సహాయం చేసి నడిపించి దీవించను గాక. మోకరించండి.